కూడా ఆపదలు చేయాలి ప్రభుత్వం అని ఈ ప్రెస్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో క్లిప్ తీసుకుంటారు కాబట్టి దయచేసి అన్నదే అయితే 3 దృష్టి తీసుకుపోతున్నాము. డిఆర్ ద్వారా 3 అంశాలు రిజిస్ట్రేషన్స్ అయితే వాళ్ళు ఉన్న తర్వాత అవి రిజిస్ట్రేషన్ కాక రిజిస్ట్రేషన్ చేయించుకోలేక విడుదల చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలి. 18,000 20,000 కట్టుకోవాలంటే ఇప్పటికే సత్యప్రమాణంలో ఇంకా చంపేటట్లు చేస్తుంది. హాజరైన వాళ్ళు అందరికీ నమస్కారాలు. నేను ఈ ఫీల్డ్లో కొంచెం కొత్తగా ఉన్నా. రియల్ ఎస్టేట్లో పాత సీనియర్ మనిషిగా నేను సీనియర్ మనిషి ఉన్నా. ఒకటి ఏంటంటే ఈ జేఏసీ కొరకు అందరూ 4 సంఘాలు కలిసి మనకు 4 కలిసి మనకు ఒక జేఏసీ లాగా మీటింగ్ తయారు చేశారు. ఈ దాంట్లో మనం చెప్పేది ఏమి లేదండి, అందరు కలిసి మనం పని చేద్దామని చూస్తున్నాం. నా పేరు మొహమ్మద్ హైదర్ అలీ. ఈ యొక్క అసోసియేషన్కు కో చైర్మన్గా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ జేఏసీ ఏర్పడటానికి ముఖ్య కారణం ముందే ఈ మహబూబ్నగర్ పెద్ద పట్టణంలో 4 సంఘాలుగా మనము ఉన్నాము. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయి అందులో పనిచేస్తున్న ఏజెంట్లందరూ చాలా ఇబ్బందులకు గురై కొంతమంది ఫీల్డ్ వదులుకొని దీని మీదనే కుటుంబాలను పోషించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల, వాళ్ళు చేసిన అవకతవక పనుల వల్ల రియల్ ఎస్టేట్ అనేది మొదటి స్థానంలో ఉన్నది, ఇప్పుడు లాస్ట్ స్థానంకి వచ్చింది. ఇందులో బతుకుతున్న పేద ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళు తమ కుటుంబ పోషణను పోషించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి విషయాలలో మాకు గత ప్రభుత్వం యొక్క తప్పిదాలను గుర్తించుకోవడమే కాదు, వాళ్ళు చేసిన పొరపాట్లు చాలా ఉన్నవి. ఎల్ఆర్ఎస్ అనే విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళు మమ్మల్ని నట్టేట ముంచినట్లు అయిపోయింది. వాళ్ళు చేసిన ఈ యొక్క జీవో వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమైనాయి. అసలే నిరుద్యోగులు, అందులో ఏజెంట్గా బతికేవాళ్ళు. ఈ యొక్క ఎల్ఆర్ఎస్ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం, ఆ ప్రభుత్వం యొక్క చాలామంది విజ్ఞులు చెప్పిన మాట ఏమిటంటే, రాబోయే కాలంలో మేమే అధికారంలోకి వస్తే మేమే గవర్నమెంటే ఎంప్లాయ్ చేస్తుంది. ఏది రియల్ ఎస్టేట్ బిజినెస్. ఈ మధ్యతరగతిలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేయకుండా మా పొట్ట కొట్టడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం అది. ఏ విధంగా అయితే రెవెన్యూలో విఆర్ఓలను తీసేసి పక్కకు పెట్టినారో, ఈ విధాన్ని మా ఎల్ఆర్ఎస్ని కూడా ఆ విధంగా చేయాలనుకున్నారు. అయితే మనం అందరం సంఘటితమైనం. ఈరోజు ఒక్కటిగా ఏర్పడడానికి కారణం ఏమిటంటే, మాలో ఉన్న ఆక్రోశం, ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీలో ముఖ్య ఉద్దేశాలు మావి. ముందుగా గ్రామ పంచాయతీ లేఅవుట్లను వాళ్ళు పునరుద్ధరించాలి. ఇంతకుముందు జరిగిన గ్రామ పంచాయతీ ఏవైతే లేఅవుట్లు ఉన్నావో అవి అక్రమం అని ప్రతి ఒక్కరి దగ్గర పైసలు వసూలు చేసుకున్నారు, 1000 రూపాయలు. దానికి ఇంతవరకు పరిష్కారం జరగలే. మరి గత ప్రభుత్వం తప్పిదం చేసింది, మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వమైనా సక్రమంగా స్పందించి మాకు న్యాయం చేయాలని ఒక మొదటి డిమాండ్. రెండవది, రేట్లు పెంచి స్థితికి తీసుకొచ్చినారు.
రియల్ ఎస్టేట్లే నుంచే ఆదాయాన్ని సమకూరుతుందనే భావనతోన రేట్లు విపరీతంగా పెంచి సామాన్యులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈ బిజినెస్లో రాకుండా అరికట్టినారు. ఈ గత గవర్నమెంట్ చేసిన పెద్ద పొరపాటు ఇది. వాళ్ళు 2 times రేట్లు పెంచారు. మళ్ళీ ఇప్పుడు రేట్లు పెంచడానికి ప్రభుత్వం పూనుకోవడం ఇది ఎంతమాత్రం హర్షణీయం కాదు. ఎందుకంటే ఇప్పటికే రేట్లు విపరీతంగా పెరిగినాయి, ఎవరు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి సమయాల్లో మళ్ళీ రేట్లు పెంచి మా నడ్డి విరచడం లేకపోతే మధ్యతరగతి వారి మీద ఒక పెద్ద దెబ్బ తీయడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉందో అది ఆలోచన చేసి ఆ రేట్లను తగ్గించాలి. స్టాంప్ రేట్లను కానీ భూమి రేట్లను కానీ తగ్గించుకొని సామాన్యులకు మాకు అవకాశం ఇవ్వాలని రెండవది. మూడో విషయం ఎల్ఆర్ఎస్ విషయం. ఈ 3 డిమాండ్లతోనూ మేము ఒక ఎజెండా తయారు చేసుకొని ముందుగా ప్రెస్కు కానీ లేకపోతే ప్రభుత్వం దృష్టి కానీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క జేఏసీ ఏర్పడటానికి ముఖ్య కారణం బిజినెస్ ఏదైతే ఉందో అది కుప్పకూలిపోవడానికే కారణము. దాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మా యొక్క కోరికలను డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని, ఒకవేళ పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున మేము కూడా ధర్నాలు కానీ అన్ని కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి ఛాయాశక్తుల కృషి చేస్తాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అనుభవజ్ఞులు, వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా యొక్క సాధక బాధకాలను గవర్నమెంట్ ప్రభుత్వం ఆలోచన చేసి మాకు తగు న్యాయం చేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాం. అందరికీ శుభ మధ్యాహ్నం. మహబూబ్నగర్ జిల్లాలో 4 సంఘాల అధ్యక్షులు కలిసి జాక్గా ఏర్పాటు చేసుకొని నన్ను ఈ సమావేశానికి కూడా వాళ్ళు అతిథిగా పిలవడం నాకు సంతోషంగా, అంటే ఈ అందరూ కలిసి ఒక జాక్గా ఏర్పడడం చాలా సంతోషించదగ్గ విషయం. మరియు సమైక్యంగా అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి అందరూ సమైక్యంగా ముందుకు కదిలి అందరూ మన సమస్యల కొరకు పోరాటం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే మన సమస్యలు కూడా చాలా ఉన్నాయి, కానీ అందులో ప్రధానంగా మన 3 సమస్యలు ఉన్నాయి. అన్నగారు ఇంతకుముందు చెప్పారు. గత ప్రభుత్వము ఇదే రోజు 28 ఆగస్టు 2000 అంటే మన 4 సంవత్సరాల క్రితము ఇదే రోజు ప్రభుత్వము పంచాయతీ లేఅవుట్స్ల పైన ఆంక్షలు విధించింది. దాని ద్వారా ఎందరో ప్రజలు ఎన్నో నష్టాలు పాల్పడ్డారు. సామాన్య ప్రజలు దాదాపు అప్పుడు ఎల్ఆర్ఎస్ అని అందరితోటి ఛాలెంజ్లు కట్టించుకున్నది ప్రభుత్వం, 1000 రూపాయలు కట్టించుకున్నది. అయిన తర్వాత కూడా అలాగే పెండింగ్, అంటే ఎల్ఆర్ఎస్ను ఇంతకుముందు కోర్టు కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని ఆపింది, నిలిపేసింది. అయినా మళ్ళీ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ గురించి ప్రయత్నము అప్పుడు గత ప్రభుత్వం ఏమీ ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారికి మంచి రియల్ ఎస్టేట్ పైన అనుభవం ఉన్నది. ఈ ప్రభుత్వం అయినా మనకు ఏంటంటే అందుకొరకే మనం అందరము ఏకదాటి పైన మన ఇంతకుముందు ఉన్న మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మరియు సీతక్క గారు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరూ మంత్రులు, ఇప్పుడున్న మంత్రులు అందరూ మరియు